ఒక ఇద్దరు వ్యక్తులను ఆధ్యాత్మికంగా చూద్దాం. వారి చూపు ఎక్కడ వెళ్ళిందో, వాళ్ళు ఎవరిని చూసినారో, ఈ లోకంలో ఉండంగానే వాళ్ళు దేన్ని చూశారో చూద్దాం. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుండి చదువుదామమ్మా. రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. హల్లెలూయా చెప్పండి అందరూ. రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. బా ఏమండి, ఎవరిని చూస్తున్నాడైనా చెప్పాలి. ఇప్పుడు దేవుణ్ణి చూస్తున్నాడండి. ఈ లోకంలో ఉండంగానే సొలొమోను రాజు కట్టినటువంటి మందిరంలో చేరి ప్రార్థన చేస్తూ ఉండగా అద్భుతమైన ఒక దృశ్యాన్ని పరలోకములో ఉన్న దేవుణ్ణి చూస్తున్నాడు ఆయన. ఏండి, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరాపులు అనగా మహాదూతలు. ఒక్కొక్క దూతకి 6 రెక్కలు ఉండెను. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని. బా దేవునికి మహిమ కలుగును గాక. ఎంత దృశ్యాన్ని చూస్తున్నాడండి యెషయా. ఎస్, ఈయన కను దృష్టి ఎక్కడ వెళ్ళింది ఇప్పుడు చెప్పండి? దేవుని వైపు మళ్ళింది. చెప్పాలి, ఎక్కడ వెళ్ళింది దాని దృష్టి? అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడై ఉండగా చూచి తిని. ప్రభును చూస్తున్నాడండి. ఒకసారి పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. ఆ పదాన్ని ప్రతిరోజు ఉదయాన నేను ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటా. ప్రభువా, పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉండగా పరవశుడై ప్రభువును చూచి తిని అన్నట్లుగా పరవశించి నిన్ను చూసే భాగ్యము నాకు దయచింది. అదే ఇప్పుడు పాడిన పాట. ఆ చూపుని గురించి నిన్ను చూడాలని ఆ పాట రాసుకునేది. నా ఆత్మీయ జీవితానికి నేను రాసుకున్న పాట అది. ఈ పాట రికార్డ్ చేస్తున్న సమయంలోన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎదురుగా అమృతవాణి స్టూడియో ఉంది. అది ఫేమస్. అప్పట్లో ఎన్టీ రామారావు రికార్డింగ్ చేసేటువంటి స్టూడియో. అందులో ఈ పాటలు రికార్డ్ చేస్తున్నాం. రికార్డ్ చేస్తున్నటువంటి ఆ మాస్టరు ప్రిల్లరా దాన్ని పాటను కంపోజ్ చేయాలి కదా. చేసి 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 ఆ పాట ఆ మంచి గుండెను తాకిందంట. ఆ మంచి గుండెని ఆ పాట. ఆయన అంటున్నాడు, సార్ ఒక్కసారి పాడతా ఈ పాట అంటున్నాడు. ఏమేమి సార్, నువ్వు పాడిన ఆ పాట నా గుండెను తాకింది, నా గుండెను తాకింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు పాడే పాటలలో నేను కార్యం చేస్తానన్నాడు. అందుకే చాలామంది పాటల ద్వారా దర్శించబడి వారు సాక్ష్యాలు చెబుతూ, వారు నాకు స్పందించి వారు ఫోన్లు చేస్తూ చాలా పాటలలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ప్రభువును చూసే కన్నులు కావాలి. ఏమ్మా, ఏ కన్నులు కావాలి చెప్పండి? ప్రభువును చూసే కన్నులు కావాలి. మన చూపు, మన కన్ను దృష్టి అంతా కూడా ఎక్కడ మళ్ళించాలి చెప్పండి? దేవుని వైపు ఉండనివ్వండి. దేవుని చూసేటువంటి కన్నులు మనకు కావాలి. దేవుని చూసే ఆ కను దృష్టి మనకు కావాలి. ఒకసారి ఒక మీటింగ్లో, నేను కొత్తగా పరిచయకు వచ్చిన సమయంలో ప్రియులారా, మరి మా డోనుపట్నంలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్స్లో 2 కళ్ళు ఒక ఆయన ఫ్లూట్ వాంచుకుంటూ ఆరాధన చేస్తున్నాడు. అమ్మ వినండి మాట. 2 కళ్ళు ఫ్లూట్ వాంచుకుంటూ, ఆయన ఇప్పుడు బతుకున్నాడో లేదో తెలియదు కానీ ఫ్లూట్ వాంచుకుంటూ, విశ్వవాణిలో ఆయన ఫ్లూట్ వాంచేవాడు అప్పట్లో. విశ్వవాణిలో, రేడియో విశ్వవాణిలోన ఆయన ఆరాధన చేసుకుంటూ, నేను ఆ మీటింగ్లో ఉన్నా. అంటే అప్పుడు సింగింగ్ కోరే డైరెక్టర్గా నేను, తర్వాత వీళ్ళందరినీ ఒక కోయర్గా పెట్టి నేను టీమ్గా ఉండి పాడించేవాడిని. మీటింగ్స్లలో పాటలు పాడించేవాడిని. ఆ మీటింగ్లో ఆయన ఆరాధన చేస్తూ, అమ్మ వినండి, 2 కళ్ళు ఆయనకు ఆరాధన చేస్తూ ఆయన అన్న మాట ఇప్పటికీ నేను మర్చిపోను.
సందర్భాల్లో వాక్యం చెప్పుకుంటూ ఆ మాట పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఆయన పలికిన మాట ఏంటంటే, ప్రభువా, ఆరాధన చేసుకుంటూ, ప్రభువా, ఈ లోకాన్ని చూసే కన్నులు నాకు లేకపోయినా నిన్ను చూసే కన్నులు నాకున్నాయి తండ్రి. హల్లెలూయా చెప్పండి. ఎంత ఆ మాట నన్ను కదిలించిందండి. ఎస్, ఈ లోకాన్ని చూసే కన్నులు ఉంటే లోకములో చెడిపోతాం మనం. దేవుని చూసే కన్నులు ఉంటే ఎప్పటికీ చెడిపోము. ఎంత చక్కగా, ప్రభువా, ఈ లోకాన్ని చూసే కన్నులు నాకు లేకపోయినా నిన్ను చూసే కన్నులు నాకున్నాయి తండ్రి, నీకు స్తోత్రాలు అని చెప్తున్నాడు. అవును, దేవుని చూసే కన్నులు మనకు కావాలి. తమ్ముడు, చెల్లి, వింటున్నారా? దేవుని చూసే కన్నులు కావాలి. సరే, రైట్. ఇంకో వ్యక్తిని కూడా మీకు చెప్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇంకో వ్యక్తిని చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం చెప్తారా అండి? దేవుడు దేనికి శిల్పియో, వినండి మాట, దేనికి నిర్మాణకుడనై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఈ లోకములో ఉండగానే చూస్తున్నాడు ఆ పట్టణాన్ని. దేవుడు కట్టుతున్న పట్టణాన్ని, దేవుడు కట్టుతున్న పరలోకాన్ని చూస్తున్నాడు ఆయన. ఈ లోకములో ఉండగానే అబ్రహాము దేవుడు దేనికి శిల్పియో, దేనికి నిర్మాణకుడనై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచు. ఎప్పుడు ఆ పట్టణంలో చేరుదామా, ఎప్పుడు ఆయన దగ్గరకు వెళ్దామా? ఈ లోకములో ఉండగానే దాన్ని చూస్తున్నాడు అబ్రహాము. పరలోకాన్ని, దేవుడు ఉండే స్థానాన్ని, దేవుడు నివసిస్తున్న స్థానం. బా, ఎంత బాగుందండి. నేను ఒకసారి 96వ సంవత్సరంలో నంద్యాల పక్కన బండి ఆత్మకూరు అని ఉంది. మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఒక ఆయన నన్ను, సార్ ఈరోజు చివరిగా మా ఇంట్లో భోజనం చేయాలి, నేను భోజనం చేశాను అన్నప్పుడు ఇంటికి వెళ్ళాం, భోజనం చేసాం. చిన్నగా, ఇల్లు చిన్నగా ఉంది, ఒకటే రూమ్. బా, చాలా బాగా కట్టుకున్నాడు అండి, చాలా అందంగా ఉంది, చాలా బాగా కట్టుకున్నాడు, చాలా అందంగా ఉంది. ఆ ఇంటి చుట్టూ అన్ని వాక్యాలు అప్పుడు నేను నా మనసు ఒక్కసారి దేవుని వైపు అట్లా మళ్ళించి, ప్రభువా, ఒక మానవుడు కట్టినటువంటి ఈ ఇల్లు ఇంత అందంగా, వాక్యముల చేత ఇంత అందంగా అలంకరించి కట్టుకున్నాడే, నువ్వు కట్టేటువంటి ఆ పట్టణం మా కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ పట్టణం ఇంకా ఎంత అందంగా ఉండాలి. యేసుని రాజ్యం, పరలోక రాజ్యం, అది ఎంతో అందం. పరమందు దూతలు పొగడుచు యేసుని గానము చేస్తారని అక్కడ కూర్చొని రాశానని ఆ పాట. ఇది 3వ సీడీలో ఉంటుంది. యేసుని రాజ్యం, పరలోక రాజ్యం, అది ఎంతో అందం. పరమందు దూతలు పొగడుచు యేసుని గానము చేసే ఒక అద్భుతమైన పట్టణము దేవుంది. దాన్ని చూడాలని, దాంట్లో చేరాలి అని అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎంత బాగున్నాయండి మాటలు. దేవుడు దేనికి శిల్పియో, దేనికి నిర్మాణకుడనై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. యెషయా ప్రవక్త అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువుని దూతలను గానాన్ని వింటూ చూస్తూ పరవశించాడు అబ్రహాము. ఆ పరలోక పట్టణాన్ని చూచి దాంట్లో ఎప్పుడు చేరుదామా అని ఎదురు చూచుచుండెను. దేవుని బిడ్డలారా, ఎక్కడ మన చూపు? 3 వ్యక్తులను పతనమైన వారిని చూసాం, 2 వ్యక్తులను ప్రభువును చూసిన వారిని చూసాం. ప్రభువును చూచటం ఒకరు, ప్రభు పట్టణాన్ని చూచటం ఒకరు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎక్కడున్నాం మనం? ఏమా అర్థమైంది? ఈ ఇద్దరిలో మనము ఎక్కడున్నాం ఆలోచించేద్దాం ఈరోజు. మన చూపు ఎక్కడ? ఒక దేవుని బిడ్డ దేవుని వైపే ఉండాలి దృష్టి. దేవుని నమ్మినటువంటి బిడ్డలము మన చూపు దేవుని వైపే ఉండాలి. పక్కకు చూస్తే ప్రమాదమే.
ఏమా పక్కకు చూస్తే చెప్పాలి ప్రమాదమే. కనుక ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మన చూపు ఎక్కడ? అవ్వలాగనా, దీనలాగనా, లేకుంటే లోతు భార్యలాగనా? ఇలా వస్తే యెషయా ప్రవక్త లాగనా, అబ్రహాము లాగనా? ఆలోచించేయండి. ఒకసారి మా ఇంటికి ఎదురుగా ఒక అమ్మాయి ఉంది. వాస్తవంగా అమ్మాయిలకు అమ్మాయిలే ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా. ఇప్పుడు రివర్స్ అయింది. అమ్మాయిలకు అబ్బాయిలు ఫ్రెండ్స్ అయినారు, అబ్బాయిలకు అమ్మాయిలు ఫ్రెండ్స్ అయినారు. ఒక అబ్బాయి వచ్చినాడు, కూర్చున్నాడు, ఆ పాపతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ మమ్మీ లోపల నుండి పిలుస్తుంది పాపని. పిలుస్తుంటే, ఉండు మమ్మీ, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. యా ఫ్రెండు? గర్ల్ ఫ్రెండ్ కాదాడా? చెప్పాలా? బాయ్ ఫ్రెండ్. ఉండు మమ్మీ, నా ఫ్రెండ్ వచ్చినాడు, మాట్లాడుతున్నా. యా ఫ్రెండ్? ఆడపిల్లతో మాట్లాడుతుందంటే బాగానే ఉంటుంది. ఆడపిల్లకి ఆడపిల్లలే ఫ్రెండ్స్ ఉండాలా? మగపిల్లలతో ఏం పరింది మీకు? అంతేనా? మాట్లాడట్లే. ఇంకా ఏం మాట్లాడతావు అనుకుంటున్నారు. ఇంకా ఏం మాట్లాడతావు? మాట్లాడడానికి అవకాశం ఏడుంది? ఉండు మమ్మీ, మా ఫ్రెండ్ వచ్చినట్టు మాట్లాడుతున్నా. ఎంతసేపు మాట్లాడతావు? ఏమండి, 3 సార్లు పిలిచిన పిల్ల లోపలికి పోకపోయా వాళ్ళ మమ్మీ. ఇంకా ఆమె పిలిచకుండా అంటే ఇట్టు అనుకూడదు, ఏడన్నా చావు నువ్వని. అంతే కదంగా. పిలిచినా కూడా రాకుంటే ఏమనుకుంటారు? ఇంకా ఏడన్నా చావు. అంతేనా? వాళ్ళు అనుకునేది అంతే. ఇంకా ఏడన్నా చావు, ఎట్టన్నా చావు. అంతేనా? చెప్పినప్పుడు వినకపోతే, పిలిచినప్పుడు రాకపోతే ఏమనుకుంటారు తల్లిదండ్రులు? ఏడన్నా చావు, ఎట్టన్నా చావు. అంతేనా? ఏడన్నా చావు అంటే ఎక్కడన్నా చావు, ఎట్టన్నా చావు అంటే ఇంకెట్టన్నా చావు. ఎట్టనే చచ్చేటోళ్ళు ఉన్నారు కదా. దుంకి చచ్చేటోళ్ళు ఒకడున్నాడు, ఊరేసుకుని చచ్చేటోడు ఒకడున్నాడు, దాళ్ళ కింద నిలబడే చచ్చేటోళ్ళు కదా. ఎట్టన్నా చావు అన్నట్టుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ ముగ్గురిని చెప్పా, వీళ్ళు ఇద్దరిని చెప్పా. ఇప్పుడు మనం పరిశీలన చేసుకుంటే మన చూపు ఎక్కడా? ఒక 4 సంవత్సరాల క్రితం, అమ్మ వినండి, 4 సంవత్సరాల క్రితం కర్నూలు పట్టణంలో బాలాజీ నగర్లోన ఆటో నడుపుకుంటున్న ఒక ఆయన ఉన్నాడు. జరిగిన విషయం చెప్తున్నా. ఆటో నడుపుకుంటాడు. ప్రభుని నమ్ముకున్నోళ్ళే వాళ్ళు, ప్రభుని నమ్ముకున్నోళ్ళే. క్రిస్మస్ పండగకి సీర తేలేదని చచ్చిపోయింది. ఏం తేలేదని? మీ ఆటోలో చెప్పండి, ఎందుకంటే మొగులొద్దు. కానీ ఆటో నడుపుకుంటున్న కంతులుండాయి, తర్వాత తెచ్చుకుందాం ఏమైంది అన్న మాటకు పక్కింటి ఆయన 3 రకాల చీర తెచ్చినాడు. నువ్వు ఒక్క రకమైన చీర తేకూడదా అని ఆయన అక్కడ బానిచ్చింది, ఈయన ఇక్కడ ఎట్టన్నా చచ్చింది. ఇంకా అంతే కదా. చీర కొరకండి, చీర కొరక ప్రాణాన్ని తీసుకోవడం. ప్రభు నమ్ముకొని నేను ఆ వార్త విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక దేవుని నమ్ముకున్నట్టు బిడ్డలు భర్తను ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది? ఆటో కంతులున్న ఇబ్బంది ఉంది, తర్వాత తీసుకుందాం. పోయిందేముందండి? కొత్త బట్ట కట్టుకుంటేనే చర్చికి రానిస్తారా? లేకుంటే లేదా? ఏమండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చూపంతా సీరలే, అందుకే చచ్చింది. అదేదో దేవా తండ్రి నీకు స్తోత్రం, సరేలే నాయన నువ్వు ఇచ్చినప్పుడు తీసుకొని కట్టుకుంటాంలే అనుకుని దేవునికి స్తోత్రం చెల్లించింది. బతికేదే కదా. కనుక తమ్ముడు, చెల్లి, ఆలోచన చేద్దాం. అటున్నామా లేక ఇటు ఉన్నామా? దీని విషయాల్లో ఒక్కొక్క సబ్జెక్టుకి చాలా అర్థవంతమైన మాటలు ఉన్నాయి. అయితే మీకు అట్లా చెప్పినాను అంతే, టచ్ చేసిన మీకు అంతే.
చాలా లోతైన విషయాలు ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క అవ్వని గురించి, తిండిని గురించి బైబిల్లో తీసుకుంటే బైబిల్ ఒక్కటే మాట, తిండి కొరకు ఆమె ఆతృతపడి, ఆహారమునకు మంచిది, అంతేనా? ఆహారమునకు అదేనమ్మా మంచిది, ఆహారము కొరకు. ఏమండి, పౌలు ఒక్క మాటలో తేల్చేశాడు, నువ్వు తిండిపోతు అయితే గిన నీ గొంతుకు కత్తి పెట్టుకున్నాడు. మీరు అలా తింటే అంటాడు, వారి కడుపే వారు దేవుడు అయిందంట. దేవుడు గడకపోయినాడుగా అవ్వకి, అంతేనా? దేవుడు గడకపోయినాడు, ఈమెకి తిండి కావాలా? వారి కడుపే వారు దేవుడయ్యను. ఇజ్రాయేల్ జనాంగం అంట, సంఖ్యాకాండములు అంటారు, వారు కుండల దగ్గర కూర్చొని మాంసము వండుకొని కుండల కాడే కూర్చుకొని తింటారంట. ప్లేట్లు పెట్టేంత వరకు నిలబడరంట ఇల్లు. ఇంత తిండిపోతులు కుండల కాడ కూర్చొని మేము మాంసం వండుకొని బాగా తింటుంటిమి అంటే కుండ కాడనే కూర్చొని తినాలన్నా? ప్లేట్లు వేసి ఎంతవరకు ఉండలేవా? వినండి చెప్తున్న, ఆహారం కొరకు ఏలీ కుమారులు ఏమి చేసినారు? శిలోహ ప్రార్థన మందిరంలో ఉడకబెట్టిన అంటే వండిన మాంసం తినకుండా పచ్చి మాంసం తినాలంటున్న నరమాంస భక్షులు కాదా? తిండి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏశావు కాదా? ఇలా బైబిల్లో చాలా ఉన్నాయండి. అయితే ఒక శ్రేష్టమైన మాట చెప్పంటారు నన్ను, దానియేలు తిండి విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. హల్లెలూయా చెప్పండి అండి, హల్లెలూయా. రాజు భుజించే భోజనము ద్వారా తాను అపవిత్రుడు అవుతాడేమో అని అపవిత్రుడు కాకుండానట్లు. అదే అండి క్రైస్తవ జీవితానికి. అలా వెళ్ళిపోతే చాలా సబ్జెక్టు ఉంది ఇందులోన, కానీ మీకు తేలికగా అలా చెప్పాను అంతే, కొన్ని మాటలు టచ్ చేశాను. కనుక దేవుని బిడ్డలారా, చూడగలిగిన కన్ను యెహోవా ఇస్తే బ్రతికినంత కాలం ఆయన వైపు చూద్దాం, అంతేనా? ఆయన వైపు చూద్దాం. చివరికి ఒక మంచి మాట చెప్తాను వినండి. మనము దేవుని వైపు చూస్తూ ఉంటే దేవుడు మన వైపు చూస్తూనే ఉంటాడు. అర్థమైందే? ఉదాహరణకు అర్థం కావడానికి, జక్కయ్య యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కితే జక్కయ్య ఎక్కిన చెట్టు కిందికి వంది ముందు యేసే జక్కయ్యను చూశాడు. అర్థమైందే? కనుక మనం ఈ లోకంలో ఉన్నప్పుడు యేసును చూడాలని చూసుకుంటూ ఉంటే ఆయన కూడా మనల్ని చూసుకుంటూనే ఉంటాడు. మన చూపు ఎప్పుడైతే గడ్డకి పోతుందో ఆయన చూపు కూడా గడకపోతుంది. అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. మనం ఆయన వైపు చూస్తూ ఉన్నంత వరకు, ఉదాహరణకు మీకు అర్థం కాడని చెబుతాను. పేతురు కదా ప్రభువారు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే, పేతురు నీళ్ళ మీద ప్రభువారు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వే అయితే నేను రాగలనా? రా రా. యేసును చూస్తూ ఉన్నంత వరకు నడిచాడు, పక్కన ఎప్పుడైతే చూశాడో మునిగిపోయాడు. అర్థమవుతుందండి? ఆ సందర్భాన్ని బట్టి కూడా నేను ఒక పాట రాయడం జరిగింది. నా చెయ్యి పట్టుకో నా యేసు రాజా, త్రొట్టిల్లకుండా పడిపోకుండా కాపాడుము తండ్రి, పాపములో పడకుండా శాపమునకు గురికాక నన్ను కాపాడుము తండ్రి. ఏమండి, దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడతారు ఒకసారి. ఇప్పుడు చెప్పండి, మరి మనము యేసు వైపు చూసుకుంటూ ఉంటే ఆయన కన్ను దృష్టి కూడా యెరూషలేము పట్టణాన్ని నేను కోరుకొని నా దృష్టి ఇక్కడ పెడతానన్నాడు. అన్నాడా? అన్నాడు. దినోత్తంలో 2వ గ్రంథం చదువుతులేండి, 7వ అధ్యాయం 14 నుండి చదివితే నా కను దృష్టి ఇక్కడ ఉంటుంది. అయితే యెరూషలేము పట్టణము మందిరము మొత్తం కంప్లీట్గా పడగొట్టబడింది. కారణం ఆయన చూపు గడ్డకపోయింది. కారణం ఏంటి? వీరు చూపు గడ్డకపోయింది, ఆయన చూపు కూడా గడ్డకపోయింది. కనుక కంప్లీట్గా రాతి మీద రాయి లేకుండా పడగొట్టేశారంట. ఆయన దృష్టి గడ్డకపోయింది. కనుక తమ్ముడు, చెల్లి, ఈ సమయంలోన నువ్వు దేవుని వైపు చూస్తూ ఉండు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఆయన వైపు చూసుకుంటుంటే ఏమొస్తుంది? మనం సన్నలం కాదు కదమ్మా. ఆయన వైపు చూసుకుంటే దేవుని చూస్తే ఏమొస్తుంది? ఆయన పట్టణాన్ని చూస్తే ఏమొస్తుంది? చిన్నోళ్ళం కాదు, మన మైండ్ చిన్నది కాదు, పెద్ద మైండే. మీరందరూ చదువుకున్నారు కదా ఇక్కడ, చదువుకున్న వాళ్ళు. చదువులేని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? చదువులేని వాళ్ళు ఏమో మీరు చదవలేదా? సర్లే. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు చదివేసినామో మనం కదమ్మా, ఎన్ని పుస్తకాలు. అలాగా బైబుల్ ఎన్నిసార్లు చదివినాం మనం? మాట్లాడట్లే.
4 టైమ్సా? బుక్కులు చిన్నప్పుడు నుండి ఎన్ని బుక్కులు చదివినాం? రేపు పొద్దున దేవుని దగ్గర నిలబడినప్పుడు ప్రభు పడతాడు. చిన్నప్పటి నుండి యూకేజీ నుండే జీరో నుంచి కదా ఇన్ని బుక్కులు చదివినావు, బీటెక్ చదివేంత వరకు ఎంటెక్ చదివాను చదువు అన్నీ అనుకోని, నా బైబిల్ ఎన్నిసార్లు చదివినావు అని ప్రభు అడిగితే ఏం సమాధానం చెప్తాం? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్త. ఎన్నిసార్లు చూసావు నా బైబిల్? సెల్లు ఎన్నిసార్లు చూసినావు? అది కూడా అడుగుతాడు. సెల్ ఎన్నిసార్లు చూసినావు, బైబిల్ ఎన్నిసార్లు చూసినావు? అది కూడా అడుగుతాడా లేదా? ఖచ్చితంగా అడుగుతాడు. ప్రతిదాని దేహముతో జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతివాడు లెక్క ఒప్ప చెప్పడానికి క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవదూతలను విడిచిపెట్టకుండా కట్టిక బిలములు దాచిపెడితే మనల్ని విడిచిపెడతాడు అనుకుంటున్నావా? ఏమండి, మనల్ని విడిచిపెడతాడు అనుకుంటున్నావా? దేవుని చేత సృష్టించబడి నువ్వు వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను దేవుడు ఇస్తే దేవుని వైపు చూడకుండా నీ ఇష్టానుసారంగా చూసుకుంటూ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటూ నీ కంటికి అందమైన దాన్ని చూసుకుంటూ అనుభవిస్తూ తిరుగుతున్నావా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఒకరోజు నీ కంటిని బట్టి తీర్పు ఉంది, ఒకరోజు నీ చూపును బట్టి తీర్పు ఉంది, ఒకరోజు నువ్వు చూసిన దానికి ప్రతిఫలము ఖచ్చితంగా ఉంది. ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. కనుక ఆ పరిస్థితులు రాకముందే, మనం ఈ లోకం విడవక మునిపే, ప్రభు రాకముందే మన చూపును సరి చేసుకుందాం. మన దృష్టిని సరి చేసుకుందాం. కీర్తనకాడు అంటాడు 119:37, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పుము తండ్రి. ఎంత బాగుంది మాట. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్ను దృష్టి తిప్పు నాయన. నేను వ్యర్థమైన వాటిని చూడకూడదు, నా కన్ను దృష్టి తిప్పు. కనుక ఈ సమయంలో మన దృష్టిని ప్రభు వైపు మళ్ళిద్దాం.